నమస్కారం. రవి కిరణాల న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్డి సంఘాల డైరీలను ఆవిష్కరించిన వైఎస్ జగన్. తాడేపల్లిలో రెడ్డి సంఘాల సమాఖ్య డైరీ విడుదల. 40 రెడ్డి సంఘాల వివరాలతో నూతన డైరీ. సామాజిక అనుసంధానానికి డైరీ ఉపయోగపడుతుందన్న జగన్. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రత తెలుసుకోండన్న గౌడ్. టెలిగ్రాఫిక్ యాక్ట్ చదవాలన్న టీపీసీసీ చీఫ్. ప్రైవేట్ సంభాషణలు ట్యాప్ చేశారన్న ఆరోపణ రాజకీయ వేధింపులు కావని స్పష్టం. దమ్ముంటే విచారణ రికార్డులు బయటపెట్టాలన్న హరీష్. న్యాయస్థానాలను గౌరవిస్తారన్న హరీష్ రావు. దర్యాప్తు పేరుతో నాటకాలాడుతున్నారన్న విమర్శ. కేసీఆర్ పోరాటం నేర్పారన్న హరీష్ వ్యాఖ్య. ఏపీలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆర్ఎంజెడ్ దావోస్ లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన. 1,00,000 ఉద్యోగాల కల్పనకు భారీ పెట్టుబడులు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మైలురాయిగా ఒప్పందం. 2 ఏళ్లలో కక్ష సాధింపు చర్యలు లేవన్న అడ్లూరి. గత 10 ఏళ్ల పాలనలో కమిషన్ల ఆరోపణలు, విచారణలను రాజకీయంగా మలుపు తిప్పొద్దన్న వ్యాఖ్య. పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య కడప 2026 నూతన సంవత్సర డైరీలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 40 రెడ్డి సంఘాల వివరాలను క్రోడీకరించి ఈ డైరీ రూపొందించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ రెడ్డి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కె వెంకటకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్ కొండారెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఎం సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక సంఘాల మధ్య అనుసంధానం పెంచేలా ఈ డైరీ ఉపయోగపడుతుందని నేతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు పాత్ర ఉందని సిట్ నిర్ధారించిన నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం జరిగిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగారి దయాకర్ తెలిపారు. చట్టం, న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటే హరీష్ రావు సిట్ విచారణకు హాజరై పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు. విచారణను ప్రభావితం చేసేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సిట్ ఆధారాలతోనే ముందుకు వెళ్తోందన్నారు. విచారణ పారదర్శకంగా కొనసాగుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. రాజకీయ లాభాల కోసం కేసులను మలుపు తిప్పే ప్రయత్నాలు ప్రజలకు అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఒక ఐపీఎస్ ని సిటు వేసి అందరిని విచారించినటువంటి సందర్భంలో గత 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, ఒక ఛానల్ యజమాన్యం నడుపుతున్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, ఇట్లా కొంతమంది వాగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో హరీష్ రావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ లో అని సిట్ అధికారులు నిర్ధారించి హరీష్ రావు గారికి ఈరోజు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే ఆ విచారణకు హాజరు కాకుండా తన పైన వచ్చినటువంటి గతంలో కవిత గారు కేసీఆర్ గారి కూతురే నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని మీడియా ముందు మాట్లాడితే కూడా ఇంతవరకు హరీష్ రావు గారు ఏ ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలవడం కోసం, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావు గారు అనే విషయం మనందరికి తెలుసు. కాబట్టి నిజంగా హరీష్ రావు గారి పైన, ఈ చట్టాల పైన, న్యాయస్థానాల పైన గౌరవం ఉంటే సిట్ విచారణకు హాజరై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిట్ విచారణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేటీఆర్ కు లొట్టపీస్ తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. టెలిగ్రాఫిక్ యాక్ట్ చదివితే కేసు తీవ్రత ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తన ఫోన్ తో పాటు షబీర్ అలీ ఫోన్ సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసి ప్రైవేట్ సంభాషణలు విన్నారని ఆరోపించారు. ఇది రాజకీయ వేధింపులు కాదన్నారు. వేధింపులు చేయాలంటే 2 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం ఉండేదా అని ప్రశ్నించారు. అప్పుడే జైలుకు పంపేవాళ్లమన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేసులు అయితే ఉన్నాయి. చట్టం
తన పరిధిలో తన పని చేసుకుంటూ పోతుంది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన చర్య. దీంట్లో ఎవరు దోషులకు తేలినా వారిని డెఫినెట్గా శిక్షించాల్సిందే. ఈ విషయంలో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది సార్. చూస్తారు, చట్టం ఏ రకంగా పోతుందో చూడాలి. దాంట్లో ఆ చట్టంలోకి మనం ఇన్వాల్వ్ కాము కదా, మనం ఇంట్రూడ్ కాము. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అవసరం అనుకున్నప్పుడు అనివార్యమైనప్పుడు ఇచ్చారు. అంటే రాజకీయ వేధింపులు కేవలం కావాలనే కక్ష కట్టి చేస్తుంది బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు మీరు చేసిన తప్పిదాలకి ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే ఇది రాజకీయ వేధింపు ఎట్లా అవుతుంది? నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవారు కదా. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి, చట్టరీత్యా కార్యక్రమం ఉండాలి కాబట్టి 2 సంవత్సరాలు పట్టింది ఎంక్వైరీలు జరగడానికి. ఇదేం ఏకఛత్రాధిపతి ప్రభుత్వం కాదు రాగానే లోపడేయడానికి. రాజకీయ సాధించాలనుకుంటే ఎప్పుడు సాధించేవాళ్ళం. అలాంటి ఉద్దేశం లేదు, అలాంటి దురుద్దేశం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమైనటువంటి కార్యక్రమం. దీని మీద డెఫినెట్గా ఎవరు తింటున్న వాళ్ళని వారికి శిక్ష అర్హులు అవుతారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిగా తాను ఏ విచారణకైనా హాజరవుతానని స్పష్టం చేశారు. కాస్కో రేవంత్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటానని హెచ్చరించారు. కేసీఆర్ తమకు పోరాటం, త్యాగం నేర్పారన్నారు. దర్యాప్తు పేరిట ఆడుతున్న నాటకాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. లీకులు ఇవ్వడం కాదని, దమ్ముంటే ఈ రోజు జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. మహాలక్ష్మి 2500 పత్తా లేదు, 4000 పింఛను ఇవాళ ముసలోళ్ళు కళ్ళల్లో వత్తులేసుకొని అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మాట్లాడు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు. ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి. చూసుకుందాం. బట్ మేము ఫైనల్గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరుపై సీనియర్ న్యాయవాది భరత్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. నిన్న రాత్రి హరీష్ రావుతో కలిసి రానున్న న్యాయవాదుల పేర్లు ఇవ్వమని పోలీసులు అడిగారని తెలిపారు. అప్పుడే 2 సీనియర్ న్యాయవాదుల పేర్లు ఇచ్చామని చెప్పారు. కానీ ఉదయం కారణం లేకుండా వారిని లోపలికి అనుమతించలేదని ఆరోపించారు. మొత్తం వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందన్నారు. ఏది కూడా పద్ధతి ప్రకారం జరగడం లేదని వ్యాఖ్యానించారు. సాక్షిగా పిలిచిన వ్యక్తిని 6.5 గంటల పాటు ఏం ప్రశ్నలు అడుగుతారని ప్రశ్నించారు. ఈ పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని అన్నారు. తర్వాత హైడ్రా విషయంలో అనేక విషయాలలో వారు కోర్ట్ ఫ్రంట్ లో తప్పనిసరిగా ఉంటుంది. హరీష్ రావు గారు ఏమన్నా ఇప్పుడు దాదాపు ఆయనకి 50 సంవత్సరాలు దాటున్నది. ఆయనకి డయాబెటిక్, ఆయన 6 గంటల సేపు ఏముంటుంది మాట్లాడే దానికోసం. అడ్వకేట్ ని అలో చేస్తే ఏం నష్టం వస్తుంది? ఇదివరకే సుప్రీంకోర్టు దాంట్లో డైరెక్షన్స్ ఇచ్చినది. ప్రభాకర్ రావు గారికి అడ్వకేట్ ని అలో చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదు? అడ్వకేట్ ని అలో చేయకుండా 6 గంటల సేపు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంచడం మూలంగా హరీష్ రావు గారికి ఏమైనా హాని తలపెడుతున్నారా అనేది కూడా మాకు కొంత అనుమానంగా ఉన్నది. ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతిగా జరగాల, పద్ధతిగా జరగట్లేదు. చట్టాన్ని గౌరవించే ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ పోలీసుల నుండి అలా హరీష్ రావు గారు వచ్చారు. వస్తే ఈ పద్ధతిలో 6 గంటల సేపు అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏంటంటే ఏదైనా పారదర్శకంగా ఉండాలి. అది విచారణ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇందులో పారదర్శకత కనిపించట్లేదు. ఇంతకుముందు ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ లో ఏ రకమైన లోపాలు ఉంటే
ఇవాళ ఏ రకమైన ఆవశ్యకత ఉండి ఇవాళ సిట్ వేసింది అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇవాళ ఉట్టిగానే మేము సిట్ వేస్తామనండి. ఇష్టారాజ్యం కాదు కదా ఇది. ఈ రకంగా చేసేదానికి వీల్లేదనేది మా అభిప్రాయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. స్పష్టమైన ఆధారాల ఆధారంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని స్పష్టం చేశారు. విచారణ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఈ దశలో రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని కోరారు. సిట్ తన పని తాను చేస్తుందని, నిజాలు బయటపడతాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గారే చెప్పారు కదా, మా భర్త ఫోన్ ట్యాపింగ్ చేసిరు, దానిలో హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు ఉన్నాయి, ఎవరైనా అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేస్తే మాట్లాడరని చెప్పేసి తండ్రిని కూడా ప్రశ్నించే పరిస్థితి మనం చూసినాం. అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిదారుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, టీవీ ఛానల్ అధినేతల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీకు నచ్చని గిట్టని వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసిన మాట వాస్తవం. దానికి సమాధానం చెప్పలేకనే అదేవిధంగా అసెంబ్లీ బైకాట్ చేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు కాబట్టి హరీష్ రావు గారు ప్రతిసారి హైకోర్టుకు, సుప్రీంకోర్టు పోయే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా సిట్ నోటీస్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా కేటీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హరీష్ రావు గారిని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నోటీస్ ఇచ్చినప్పుడు, అదే కాకుండా ఈడీ కావచ్చు, అదే కాకుండా సిబిఐ కావచ్చు, కేసులు నమోదు చేయకుండా వాళ్ళు రక్షించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉండాలని. ఓటు వేయలేదని, సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ ఓ గ్రామంలో మంత్రి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలువెత్తాయి. మీకు ఓటు వేసిన వారికే మీరు మంత్రి కాదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజలందరికీ అందించాల్సిన హక్కు అని, వాటిని ఓటుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ఊర్లో తనకు ఓటు వేయలేదని పథకాలు నిలిపిస్తామంటూ హెచ్చరించడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజలను భయపెట్టే రాజకీయ సంస్కృతి తగదని సామాజిక వర్గాలు స్పందిస్తున్నాయి. ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. వద్దంటే వెనక్కిస్తారా మీరు? ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి మేము ఇస్తున్న పెన్షన్లు రెడ్డి గారులు అందరూ తీసుకున్నారే, అన్నదాత సుఖీభావ ఇస్తే తీసుకున్నారే, అలాగే తల్లికి వందనం ఇస్తే మీ బిడ్డలకి తీసుకున్నారే. ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందిస్తే ఇవన్నీ పొందారే. కానీ ఇవాళ ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి అడిగితే రెడ్డి గారుల పార్టీయా? అట్లే రెడ్డి గారులను లెక్కేసి తీసేద్దాం. ఇప్పుడు రెడ్డి గారులు కాని వాళ్ళకి ఇంకో 10 ఎక్కువ ఇస్తాను నేను. ఇక్కడ ఇచ్చిపోమంటారా? మీ అన్ని పీకి నాకు 5 నిమిషాలు పట్టదు. ఒక్క క్షణం ఏదో ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంపీడీఓ ఉన్నాడు. ఎవరికైతే మాకు వ్యతిరేకంగా ఈ ఊర్లో పనిచేశారో నా దగ్గర లిస్ట్ ఉంది, పేర్లు ఉన్నాయి. ఎవరైతే 1వ తారీఖు అంతా పెన్షన్లు మాకు వచ్చినాయి అని చెప్పి తీసుకుంటున్నారో ఇంటి గడప కాడ, వాళ్ళ పేర్లు చెప్పి తీసేయమన్నా చెప్పేదా? కానీ సభ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు గౌరవ వేతనం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నుపూస రవీంద్రారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే ప్రజాప్రతినిధులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి హెచ్చరికగా మారాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రతినిధులు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ మేరకు, వాళ్ళకున్నటువంటి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ మేరకు వాళ్ళు కూడా ఎన్నుకున్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే. కాబట్టి మీకు ఏదైతే ఉందో హక్కు, అన్ని హక్కులు కూడా వాళ్ళకు కూడా సమాంతరంగా ఉంటాయనేటువంటి కనీస విచక్షణ మీకు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి మామూలుగా గతంలో మనం చూసినట్లయితే ఎక్కడైనా హైకోర్టులు ఇక ప్రభుత్వాల్ని మొట్టికాయలు వేసి చివాట్లు పెడితే వాళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకొని ఆ పదవులకు రాజీనామాలు చేసినటువంటి చరిత్ర కూడా మనం గతంలో చూసాం. అయితే ఈ ప్రభుత్వం దున్నపోతు లాంటి ప్రభుత్వం కాబట్టి ఈ మంత్రులు కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినప్పటికీ కూడా కనీస చలనం లేనటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తక్షణమే మీరు ఏదైతే హామీ, మీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో, మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున జీతాలని పెంచుతామని చెప్పారు.
పెంచుతామని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోని అమలు పరచండి. వాళ్లకు మీరు ఇచ్చేటువంటి గౌరవ వేతనాలు మీ మేనిఫెస్టో ప్రకారం పెంచి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు వైఖరి రోజు రోజుకు మితిమీరుతోందని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. ఏ వేదికపై చూసినా జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కూటమి పాలనలో ల్యాండ్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలు పెట్టిరేగిపోతున్నాయని ఆరోపించారు. పాలనపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి రాజకీయ ద్వేషంతో పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. ఏదైతే పేద సాదా కుటుంబాల నుంచి కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలా, మంచి నాయకుడికి ఓటేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తే దాదాపు 1500 కుటుంబాలు మీరు బహిష్కరించి ఎవరిచ్చారు మీ హక్కు? భారత రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఈరోజు ల్యాండ్ తీసుకోండి, కోట్ల రూపాయలు చెప్పిన ల్యాండు ఈరోజు లాలు కంపెనీ ఆ మాలుకు విజయవాడ వైజాగ్లో వాడు పెట్టింది కవంతా మహా అంటే 106 కోట్లు 56 కోట్లు పెట్టింటారు. 156 కోట్లు. మీరు దాదాపు 600 కోట్లు ఇచ్చే భూమి కలిగిన విలువ కలిగిన భూమి ఇచ్చారు. వైజాగ్లో అయితే 26.2 ఎకరాస్కు 99 రూపాయలకు 99 రూపాయలకు దాని కాస్ట్ 99 పైసలు, దాని కాస్టు దాదాపు 3000 కోట్లు. అంటే ఎవరు సొత్తు? ఇది ప్రజల సొత్తు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సొత్తు. దాన్ని మీరు అడ్డగోలక ఆల్ ఫ్రీ అని ఇస్తే ఎట్లని? ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇవన్నీ కూడా మీరు గ్రహించలేకున్నారు. మీకు కావాల్సిందంటే ఒకటే, మొత్తం టోటల్గా అపోజిషన్ పార్టీలను ఎవరిని లేకుండా ఉండడము, వాళ్ళు మాట్లాడుతూ గొంతు నెక్కడము, లాండడం మీ చేతిలో పెట్టుకొని విపరీతమైన పొలిటికల్ జోక్యం ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ పని చేయకుండా పోవడం అనేది కూడా ఇది న్యాయమా అనేది కూడా మేము ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకొచ్చింది. దావోస్లో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ సంస్థ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలప్రదంగా మారాయి. ఈ పెట్టుబడుల ద్వారా 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడైంది. పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాల్లో ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది మైలురాయిగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. దావోస్ వేదికగా వచ్చిన ఈ ప్రకటనపై పరిశ్రమ వర్గాల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనలో కమిషన్ల మీద కక్కుర్తిపడి రాష్ట్రాన్ని దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. కవిత చేసిన ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణలను రాజకీయంగా మలుపు తిప్పే ప్రయత్నాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి దాచాల్సిందేమీ లేదన్నారు. చట్టబద్ధంగా విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని చెప్పారు. పాలనలో పారదర్శకతే తమ లక్ష్యమని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. చేసుకుంటది వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపడి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపల మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా నేను చెప్తున్నా, నేను నిజంగా నువ్వు సత్యశీలుడివి, నువ్వు నీతివంతుడు అయితే వాళ్ళు కేవలం నోటీసు పంపించిళ్ళు. ఆ నోటీస్కి నువ్వు రిప్లై ఏమని నోటీస్ పంపించిళ్ళు, దేనికోసం నోటీస్ పంపించిళ్ళు, ఏమని అడుగుతున్నారు సిట్ బృందం అనే దాని మీద ప్రజలకు జవాబు చెప్పు.
లేదంటే మా సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా కవితక్క మాట్లాడిన మాటల కన్నా నువ్వు జవాబు చెప్పు. హరీష్ రావు గారు మిమ్మల్ని అన్నారు కదా, మీ యొక్క బంధువు మాజీ ఎంపీ కవితక్క గారు మాట్లాడిళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం చేసిందని మాట్లాడిన కవితకు హరీష్ రావు నువ్వే కర్త కర్మ క్రియ అని చెప్పి పేరు పెట్టి మీతో మాట్లాడింది, దానికి ఫస్ట్ జవాబు చెప్పు. హైదరాబాద్ దోమలగూడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ ఉద్యమకారులు చేపట్టిన పోరు దీక్షకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. కళాకారుల విప్లవాత్మక స్ఫూర్తితోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అర్హులైన కళాకారులు ఉద్యోగాల సాధన కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కళాకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కళాకారుల జీవన భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వక్తలు కోరారు. ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. సమాజాన్ని మరింత మార్పు తీసుకురావాలని సమూలాగ్రమైనటువంటి మార్పు. మనం ఇప్పటికే పోరాటాల ద్వారా సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాడడం ఒక భాగం. బిగినింగ్ లో మేము కొట్లాడినప్పుడల్లా విద్య కోసమే కొట్లాడాం. విద్య ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడతాం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని 15 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నేరేడుచర్లలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సాగర్ ఆయకట్టు ద్వారా చరిత్రలో తొలిసారి అత్యధిక పంటలు పండాయన్నారు. కృష్ణా గోదావరి జలాల వినియోగంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా పోరాటం చేస్తున్నామని వివరించారు. మరో 4 వారాల్లో పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా నది గోదావరి నదీ జలాల విషయంలో ఒక్క చుక్క కూడా మన హక్కు బదులుకోని చెప్పిన సమావేశం. కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నది జలాల్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. వాళ్ళకి తెలుసో తెలియకనో సమర్థత లేకనో లేకపోతే శ్రద్ధ లేకనో ఆ నది అన్యాయం కూడా ఇప్పుడు సమస్యస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యాం కట్టిన తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రికార్డు స్థాయి పంట పండింది మనం. నైనీ బ్లాక్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎందుకు టెండర్లు రద్దు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని కోరారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సింగరేణి టెండర్ల విషయంలో 2 ప్రభుత్వాలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. సింగరేణి పరిపాలన అధికార రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కేంద్ర విచారణ సంస్థలకు సహకరిస్తే కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడతాయన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ ఏ రోజైతే ప్రభుత్వంలో వచ్చి సింగరేణిని తన సొంత ప్రాపర్టీ కింద సొంత ఆస్తి కింద వాడుకున్నటువంటి ఒక సమయం నుంచి ఈ రోజు మంత్రులు మా వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్టులు, మాకు ఇవ్వాలి కాంట్రాక్టులు, మాకు దీంట్లో ఇంత రావాలి, మా వాడికి ఎందుకు ఇవ్వరు అనేటటువంటి కొట్లాడ దాకా ఈ అన్నింటి మీద సమగ్ర ఒక విచారణ జరపాల్సి ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. హరీష్ రావు గారికి నేను ఒకటే చెప్తాను, మీరు ఏదో ఉత్తరం రాసి కిషన్ రెడ్డి గారికి ఇంకేదో ఎంక్వైరీ కావాలని చెప్పేసి మీరేదో శుద్ధ పూసిన బీఆర్ఎస్ పార్టీ, అది పొరపాటు. ఈ రాష్ట్రానికి బస్టు పెట్టించింది, పాపం తగిలించింది ఫస్ట్ మీరు, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇద్దరు పాపాత్మకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్డి సంఘాల డైరీలను ఆవిష్కరించిన వైఎస్ జగన్. తాడేపల్లిలో రెడ్డి సంఘాల సమాఖ్య డైరీ విడుదల. 40 రెడ్డి సంఘాల వివరాలతో నూతన డైరీ. సామాజిక అనుసంధానానికి డైరీ ఉపయోగపడుతుందన్న జగన్. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రత తెలుసుకోండన్న గౌడ్. టెలిగ్రాఫిక్ యాక్ట్ చదవాలన్న టీపీసీసీ చీఫ్. ప్రైవేట్ సంభాషణలు ట్యాప్ చేశారన్న ఆరోపణ రాజకీయ వేధింపులు కావని స్పష్టం. దమ్ముంటే విచారణ రికార్డులు బయటపెట్టాలన్న హరీష్. న్యాయస్థానాలను గౌరవిస్తారన్న హరీష్ రావు. దర్యాప్తు పేరుతో నాటకాలాడుతున్నారన్న విమర్శ. కేసీఆర్ పోరాటం నేర్పారన్న హరీష్ వ్యాఖ్య. ఏపీలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆర్ఎంజెడ్ డావోస్ లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన. 1,00,000 ఉద్యోగాల కల్పనకు భారీ పెట్టుబడులు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మైలురాయిగా ఒప్పందం.
రెండేళ్లలో కక్ష సాధింపు చర్యలు లేవన్న అడ్లూరి. గత 10 ఏళ్ల పాలనలో కమిషన్ల ఆరోపణలు, విచారణలను రాజకీయంగా మలుపు తిప్పొద్దన్న వ్యాఖ్య. పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.